హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్. సో ఇది 30 జూన్ 2025 రోజు మార్నింగ్ జరిగిన టెట్ సోషల్ పేపర్ అనలైజేషన్. సో కంటెంట్ అనలైజేషన్ మొత్తం 48 ప్రశ్నలకు గాను 45 ప్రశ్నలు ఎక్కడి నుంచి వచ్చాయో నేను ప్రూఫ్స్తో సహా ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 6 to 10 అలానే ఇంటర్ పేజ్ నెంబర్స్ ఇచ్చాను. సో వివరణల్లో స్కూల్ బుక్స్లో నేను తయారు చేసిన మెటీరియల్ నుంచి తీసుకున్నాను. సో స్కూల్ బుక్స్ నుంచి మొత్తం 30 ప్రశ్నలు వచ్చాయి. 30కి 30 ప్రశ్నల్ని మన మెటీరియల్ కవర్ చేసింది. 6 నుండి 10 తరగతుల నుండి తయారు చేసిన మన మెటీరియల్ ఈ 30కి 30 ప్రశ్నల్ని కవర్ చేసింది. సో ఇంటర్ నుంచి అత్యధికంగా 15 ప్రశ్నలు వచ్చాయి. సో మొత్తం 48కి గాను 45 ప్రశ్నలకు సంబంధించి నేను సమాచారాన్ని ఇచ్చాను. సో ఈ 15 కొంత ఈజీగానే ఉన్నాయి. సో టెట్లోనే 15 ఇచ్చారంటే ఇంకా డిఎస్సికి చాలా వరకు ఇంటర్ నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ 15 ప్రశ్నల్లో 7 ప్రశ్నల్ని పాలిటీ సెకండ్ ఇయర్ నుంచే ఇచ్చారు. సో పాలిటీలో సెకండ్ ఇయర్ బుక్ చాలా ఇంపార్టెంట్. సో అందులోనే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో జాగ్రఫీ నుంచి 3 ప్రశ్నలు. సో మిగిలిన 3 ప్రశ్నలకు ఆన్సర్ దొరకలేదు. సో ఆ 3 ప్రశ్నలు కూడా జాగ్రఫీనే. సో హిస్టరీ నుంచి 3, ఎకానమీ నుంచి 2. స్కూల్ బుక్స్లో 6వ తరగతి నుంచి 1 ప్రశ్న, 7వ తరగతి నుంచి 2, 8 నుంచి 3, 9 నుంచి 12, 10 నుంచి 12. సో మొత్తం 9, 10 నుండి 24 ప్రశ్నలు రావడం జరిగింది. సో చూద్దాం. సో అలానే ఎవరికైనా పీడిఎఫ్ ప్లస్ వీడియోస్ కావాలి అనుకున్నా లేదా టెస్ట్ సిరీస్ కావాలి అనుకున్నా కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు కోర్సెస్ కనబడతాయి. సో ఈ వీడియోస్ అనేవి లైన్ టు లైన్ చదివి ఇవ్వడం జరిగింది. పీడిఎఫ్లో ఉన్న మెటీరియల్ సో మొత్తం లైన్ టు లైన్ చదవడం జరిగింది. అలానే టెస్ట్ సిరీస్ అనేది మీకు ఎక్స్ప్లెనేషన్స్తో టేబుల్స్లో ఇవ్వడం జరిగింది. సో వివరణలు హైలైట్ చేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఈజీగా టెస్ట్ సిరీస్ ఫినిష్ చేశాక చదువుకోవచ్చు. సో ఈ పేజ్ నెంబర్స్ అనేవి మీకు నేను క్వశ్చన్స్ చదివినప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్. వన్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ పర్వతాలు యూరప్ ఖండానికి దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి. ఆన్సర్ కాకసస్ పర్వతాలు. బట్ ఇక్కడ కాకేసియన్ పర్వతాలు అని ఇచ్చారు. సో ఇంగ్లీష్లో ఉన్నదాన్ని ట్రాన్స్లేట్ చేసి ఇవ్వడం జరిగింది. కాకేసియన్ మౌంటైన్స్ అనేది. సో కాకేసియన్ పర్వతాలు అని ఇచ్చారు. సో కాకసస్ పర్వతాలు. 7వ తరగతి 5వ అధ్యాయం యూరప్ 43వ పేజీ నుండి సో తీసుకున్నారు. దక్షిణ యూరప్ ఖండం సరిహద్దుల్లో కాస్పియన్ సముద్రానికి నల్ల సముద్రానికి మధ్యన కాకసస్ పర్వతాలు ఉన్నాయి. ఇవి చాలా ఎత్తైనవి, సంవత్సరమంతా మంచుతో కప్పబడి ఉంటాయి. తెలంగాణలో నేల కింద ఉన్న రాళ్లలో ఎక్కువ భాగం గ్రానైట్తో కూడి ఉంటాయి. అవి గట్టి మరియు నీరు పీల్చని రాళ్ళు. సో ఇది 7వ తరగతి 3వ అధ్యాయం చెరువులు భూగర్భ జలాలు 28వ పేజీ. తెలంగాణలోని భూమి లోపలి పొరల్లో ఎక్కువ భాగం గట్టిగా నీరు పీల్చని గ్రానైట్ పొరలతో ఉంది. భారతదేశ ఉత్తర సరిహద్దున విస్తరించి ఉన్న హిమాలయ పర్వతాలు ఈ రకానికి చెందినవి. సో హిమాలయ పర్వతాలు ఈ రకానికి చెందినవి. ఇది ఈజీ క్వశ్చన్, బట్ బుక్లో నాకు ఎక్కడ ఆన్సర్ దొరకలేదు. నవీన ముడత పర్వతాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో ఉద్భవించి పశ్చిమం వైపు ప్రవహించే నది తపతీ నది. సో తపతీ నదినే తాపీ నది అని కూడా అంటారు. మనకి ఇంటర్ టెక్స్ట్ బుక్లో తాపీ అనే ఇవ్వడం జరిగింది. సో జాగ్రఫీ సెకండ్ ఇయర్ 7th లెసన్ భారతదేశ నైసర్గిక స్వరూపం 149వ పేజీ. ద్వీపకల్ప నదుల్లో సో తాపీ బేసిన్ మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలోని సత్పురా శ్రేణుల్లో తాపీ పెరుగుతుంది. సో ఇక్కడ నర్మదా, తాపీ పొడవైన నదులు. ఇవి పడమర వైపు ప్రవహించి ఈస్ట్యూరీలను తయారు చేస్తాయి. సో ఇక్కడ పడమర వైపు ప్రవహిస్తాయని ఇచ్చారు. సో బేతుల్ జిల్లాలో ఇచ్చారు. సో ఇక్కడ ఆన్సర్ తపతి లేదా తాపి. సో మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో ఉద్భవించి పశ్చిమం వైపు ప్రవహించే నది తపతి. నెక్స్ట్, నీటి ఆవిరి నీటి బిందువులుగా లేదా మంచు స్ఫటికాలుగా మారడం ఈ ప్రక్రియలో జరుగుతుంది. ఆన్సర్ ద్రవీభవనం. 9వ తరగతి 4వ అధ్యాయం వాతావరణం 46వ పేజీ. ద్రవీభవనం నీరు ఆవిరి కావడానికి వ్యతిరేకమైనది ద్రవీభవనం. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి నీటి బిందువులు లేదా మంచు స్ఫటికాలుగా మారుతుంది. ప్రపంచ పీడన మేఖలలో నిరంతరాయంగా క్రమబద్ధంగా వీచే గాలులను ఇలా అంటారు.
ప్రపంచ పవనాలు అంటారు? సో ప్రపంచ పీడన మేఖలలో నిరంతరాయంగా క్రమబద్ధంగా వీచే గాలులని ప్రపంచ పవనాలు అంటారు. సో ప్రపంచ పవనాలు భూగోళం అంతటా సంవత్సరం పొడవునా వీస్తాయి. ఈ ప్రపంచ పవనాలు 3 రకాలు. ఒకటి వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు, ధ్రువ పవనాలు 3 రకాలు. వ్యాపార పవనాలు ఉష్ణమండలాల్లో వీస్తాయి. పశ్చిమ పవనాలు సమశీతోష్ణ మండలాల్లో, ధ్రువ పవనాలు ధ్రువ ప్రాంతంలో వీస్తాయి. సో అలానే ఇంకో 2 పవనాలు చూద్దాం. ఋతుపవనాలు ఒక ప్రాంతానికి లేదా కాలానికి పరిమితమై ఉంటాయి. స్థానిక పవనాలు స్థానికంగా వీస్తాయి. సో ప్రపంచ పవనాలు అంటే ఇది, అలానే వాటిలో ఉండే 3 రకాలు ఇవి. సో చూసుకోండి, మళ్ళీ వీటి నుంచి బిట్ వస్తుంది. ఈ రకమైన అడవులు భూమధ్య రేఖకు అతి దగ్గరగా మరియు ఉష్ణమండలాలకు సమీపంగా ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఆన్సర్ ఉష్ణమండల సతత హరిత అడవులు. సో భూమధ్య రేఖకు అతి దగ్గరగా, ఉష్ణమండలాలకు సమీపంగా, భూమధ్య రేఖా ప్రాంతం మరియు ఉష్ణమండలాల్లో ఉండే అడవులు ఉష్ణమండల సతత హరిత అడవులు. సో జీవావరణంకి సంబంధించి ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని నుంచి ఖచ్చితంగా ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చూద్దాం ఒకసారి. 9th క్లాస్ 5th లెసన్ జీవావరణం 52వ పేజీ. సో నేను ఈ జీవావరణం టెస్ట్ అన్లాక్ చేసి ఉంచాను. సో ప్రతి క్వశ్చన్, సో టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్ కవర్ అయ్యే విధంగా ఉంటాయి అన్ని లెసన్స్ అనేవి టెస్ట్ సిరీస్లో. సో ఇది అన్లాక్ చేసింది ఒకసారి రాసి చూడండి. చాలా వరకు టేబుల్స్లో నేను ఇవ్వడం జరిగింది. సో మీకు రాస్తే అర్థమవుతుంది. మీరు ఈ టెస్ట్ రాస్తే ఈ లెసన్ ఒక 5 to 6 టైమ్స్ చదివినట్టే. సో అన్నిసార్లు వివరణలు అనేది ఇవ్వడం జరిగింది. ఉష్ణమండల సతత హరిత అడవులు. ఈ భూమధ్య రేఖా ప్రాంతం ఉష్ణమండలాల్లో ఉంటాయి. ఇక్కడ రోజ్వుడ్, ఎబోని, మహాగని వృక్షాలు కనబడతాయి. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. సో ఈ ఉష్ణమండల ఆకురాల్చే అడవులు అనేవి భారతదేశంలో అధిక భాగంలో ఉత్తర ఆస్ట్రేలియా, మధ్య అమెరికాలో ఉంటాయి. ఇక్కడ కనబడే వృక్షాలు సాల్, టేకు, వేప మరియు శీషం. ఉష్ణమండల ఆకురాల్చే అడవుల్లో పులులు, సింహాలు, ఏనుగులు, కొండముచ్చులు, కోతులు కనబడతాయి. సమశీతోష్ణ సతత హరిత అడవులు ఖండాల తూర్పు అంచులైన ఆగ్నేయ అమెరికా, దక్షిణ చైనా, ఆగ్నేయ బ్రెజిల్ లాంటి ప్రదేశాల్లో ఉంటాయి. ఇక్కడ ఓక్, ఫైన్, నీలగిరి చెట్లు కనబడతాయి. సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు అమెరికాలోని ఈశాన్య ప్రాంతం, చైనా, న్యూజిలాండ్, చిలీ, పశ్చిమ యూరప్ తీర ప్రాంతాల్లో కనబడతాయి. ఇక్కడ ఓక్, యాష్, బిర్చ్ చెట్లుంటాయి. ఇక్కడ జింక, నక్క, తోడేలు కనబడతాయి. మధ్యధరా వృక్షజాలం ఖండాల పడమర నైరుతి అంచుల వద్ద మధ్యధరా సముద్రం చుట్టూ యూరప్, ఆఫ్రికా, ఆసియాలో కనబడడం వల్ల దీన్ని మధ్యధరా వృక్షజాలం అంటారు. కాలిఫోర్నియా, నైరుతి ఆఫ్రికా, నైరుతి దక్షిణ అమెరికా, నైరుతి ఆస్ట్రేలియాలో ఈ మధ్యధరా వృక్షజాలం కనబడుతుంది. ఇక్కడ నారింజ వంటి నిమ్మజాతి చెట్లు, ఆలివ్, ద్రాక్ష, అంజూర్ వంటి చెట్లుంటాయి. సహజ వృక్షజాలాన్ని ఇక్కడ నిర్మూలించారు. అడవి జంతువులు ఎక్కువగా లేవు. సో నెగటివ్ ఉండడం వల్ల ఈ ఒక్కదానికి రెడ్ కలర్ యూజ్ చేశాను. మధ్యధరా వృక్షజాలానికి. శృంగాకారపు అడవులు ఉత్తరార్ధగోళంలో 50 డిగ్రీల నుండి 70 డిగ్రీల అక్షాంశాల మధ్య శృంగాకారపు అడవులు కనబడతాయి. అద్భుతమైన శృంగాకారపు అడవులు కనబడతాయి ఉత్తరార్ధగోళంలో 50 నుండి 70 డిగ్రీల అక్షాంశాల మధ్య. ఇవి హిమాలయాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కనిపించే వృక్షజాలం చిర్, ఫైన్, సెడార్. ఇక్కడ సిల్వర్ ఫాక్స్, మింక్, ధ్రువ ప్రాంత ఎలుగుబంటి కనబడతాయి. ఉష్ణమండల గడ్డి భూములు భూమధ్య రేఖకు ఇరువైపులా ఉష్ణమండలాల వరకు విస్తరించి ఉంటాయి. ఇక్కడ గడ్డి చాలా పొడవుగా 3 నుండి 4 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఆఫ్రికాలోని సవన్నా గడ్డి భూములు ఈ రకమైనవి. ఉష్ణమండల గడ్డి భూముల్లో ఏనుగులు, కంచరగాడిద, జిరాఫీ, జింక, చిరుతపులి కనబడతాయి. సమశీతోష్ణ మండల గడ్డి భూములు మధ్య అక్షాంశాల వద్ద ఖండాంతర్గత భాగాల్లో కనబడతాయి. గడ్డి కురచగా ఉండి పోషకాలతో ఉంటుంది. ఇక్కడ ఈ గడ్డి భూముల్ని యురేషియాలో స్టెప్పీలు అంటారు. చాలాసార్లు అడిగిన బిట్. సమశీతోష్ణ మండల గడ్డి భూముల్ని యురేషియాలో స్టెప్పీలు అని అంటారు. ఇక్కడ అడవి బర్రెలు, దున్నలు, దుప్పి ఉంటాయి. ముళ్ళ పొదలు ఇవి పొడిగా ఉండే ఎడారి వంటి ప్రాంతాల్లో ఉంటాయి. తక్కువ వర్షపాతం, అధిక వేడిమి వల్ల ఇక్కడ వృక్షజాలం అనేది చాలా తక్కువగా ఉంటుంది. టండ్రా వృక్షజాలం యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా ఖండాల ధ్రువ ప్రాంతాల్లో టండ్రా వృక్షజాలం కనబడుతుంది. ఇక్కడ నాచు, లైకెన్, చిన్న పొదలు ఉంటాయి. ఇక్కడ కనబడేవి సీల్, వాల్రస్, మస్క్, యాక్సెస్, ఆర్కిటిక్ గుడ్లగూబ, ధ్రువ ప్రాంత ఎలుగు, ధ్రువపు నక్కలు వంటి జంతువులు కనబడతాయి. సో నేను క్వశ్చన్ ఫ్రేమింగ్స్ కూడా చాలా వరకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనబడిన జంతువు ఏది, సో ఇక్కడ పెరిగే వృక్షాలు, సో ఎక్కడెక్కడ లొకేషన్స్ అనేవి చాలా వరకు అప్లికేషన్ ఓరియంటెడ్గా బిట్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. ఒకసారి టెస్ట్ సిరీస్ రాసి చూడండి. ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు. సో మళ్ళీ
పాయింట్ వైజ్గా దీని గురించి చూద్దాం. ఈ క్వశ్చన్ గురించి, ఈ అడవుల్నే ఉష్ణమండల వర్షారణ్యాలు అని కూడా అంటారు. దట్టమైన ఈ అడవులు భూమధ్య రేఖా ప్రాంతం ఉష్ణమండలాల్లో ఉంటాయి. ఈ ప్రాంతాలు చాలా వేడిగా ఉండి సంవత్సరం పొడవునా వర్షాలు బాగా కురుస్తాయి. పొడిగా ఉండే కాలం లేదు కాబట్టి ఇక్కడ చెట్లన్నీ ఒకేసారి ఆకుల్ని రాల్చవు. ఈ కారణంగానే వీటిని సతత హరిత అడవులు అని అంటారు. దగ్గరగా ఉండే చెట్ల దట్టమైన కొమ్మల కారణంగా పగటిపూట కూడా ఇక్కడ సూర్యరశ్మి లోపలికి పడదు. ఉష్ణమండల సతత హరిత అడవుల్లో ఉండే చెట్లు రోజ్వుడ్, ఎబోని, మహాగని వంటి గట్టి కలపనిచ్చే చెట్లు అంటే కఠిన దారు వృక్షాలు ఉంటాయి. నెక్స్ట్, క్యోటో ప్రోటోకాల్ ప్రకారం గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను 5.2% కంటే తక్కువకు తగ్గించడం అనే లక్ష్యాన్ని ఈ సంవత్సరాల మధ్య చేరుకోవాలి. 2008 నుండి 12 మధ్య. 9వ తరగతి 5వ అధ్యాయం జీవావరణం 57వ పేజీ. క్యోటో ప్రోటోకాల్ భూగోళం వేడెక్కడం నుండి భూమాతను కాపాడడం కోసం 1997 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో క్యోటో నగరంలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. హాజరైన దేశాలు హరిత గృహ వాయువుల ప్రభావాన్ని గుర్తించి క్యోటో ప్రోటోకాల్ అనే తీర్మానంపై సంతకం చేశాయి. హరిత గృహ వాయువుల విడుదలని 5.2% కంటే తక్కువకు పరిమితం చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. 2008 నుండి 12 మధ్య ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి. భారతదేశంలోని ఉత్తర వాయువ్య ప్రాంతాల్లో పండే ప్రధాన ఆహార పంట గోధుమ. 9వ తరగతి 6వ అధ్యాయం భారతదేశంలో వ్యవసాయం 61వ పేజీ. గోధుమ వరి తర్వాత రెండవ ముఖ్యమైన తృణధాన్యం. రబీ కాలపు పంట గోధుమ. ఉత్తర వాయువ్య భారతదేశంలో ముఖ్యమైన ఆహార పంట గోధుమ. గోధుమ పంటకు మిత ఉష్ణోగ్రత అంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండి కోతకు వచ్చే సమయంలో వాతావరణం ప్రకాశవంతంగా ఉండాలి. గోధుమ పంటకి పంట కాలం అంతా సమానంగా విస్తరించి ఉండే 50 నుండి 70 సెంటీమీటర్ల వర్షపాతం అభిలషణీయం. గోధుమ పంటకి 50 నుండి 70 సెంటీమీటర్ల వర్షపాతం అవసరం. మన దేశంలో 2 ముఖ్యమైన గోధుమ పండే ప్రాంతాలు, ఒకటి వాయువ్య ప్రాంతంలోని గంగా సట్లెజ్ మైదానాలు కాగా 2 దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి ప్రాంతం. హరిత విప్లవం యొక్క 3వ దశలో అంటే 1990ల నుండి నేటి వరకు భారతీయ రైతులు వారి యొక్క ఉత్పత్తుల్ని దేశంలోని మార్కెట్లకి మరియు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రభుత్వానికి విక్రయించారు. 9వ తరగతి 6వ అధ్యాయం భారతదేశంలో వ్యవసాయం 70వ పేజీలో ఆన్సర్ ఉంది. 3వ దశ 1990 నుండి నేటి వరకు వ్యవసాయ సంస్కరణల తర్వాత 1967-91 వరకు భారత్లోని రైతులు తమ ఉత్పత్తుల్ని దేశీయ మార్కెట్లోనే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేదా భారత ఆహార సంస్థ ద్వారా ప్రభుత్వానికి విక్రయించేవారు. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లో జనపనార మిల్లులు ప్రధానంగా ఈ నది ఒడ్డున ఉన్నాయి. చాలాసార్లు అడిగిన క్వశ్చన్, ఆన్సర్ హుగ్లీ. 9వ తరగతి 7వ అధ్యాయం భారతదేశంలో పరిశ్రమలు 79వ పేజీ. జనపనార పరిశ్రమ. జనపనార వస్తువుల ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న దేశం భారతదేశం. జనపనార వస్తువుల యొక్క ఉత్పత్తిలో. ఎగుమతుల విషయంలో మనది 2వ స్థానం. ఎగుమతుల విషయంలో జనపనార ఎగుమతుల విషయంలో మొదటి స్థానం బంగ్లాదేశ్, 2వ స్థానం భారత్. భారత్లో ఉన్న జనపనార మిల్లులు మొత్తం సుమారు 70 ఉన్నాయి. వీటిల్లో అనేకం వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లో హుగ్లీ నదీ తీరం వెంట 98 కిలోమీటర్ల పొడవు, 3 కిలోమీటర్ల వెడల్పుతో కేంద్రీకృతం అయి ఉన్నాయి. హుగ్లీ తీరం వెంటనే నెలకొల్పబడడానికి కారణాలు: జనపనార ఉత్పత్తి చేసే ప్రాంతాలు దగ్గరగా ఉండడం, నీటిపై తక్కువ ఖర్చుతో రవాణా మరియు ఇతర రైలు, రోడ్డు, నీటి మార్గాలు ఉండడం, పశ్చిమ బెంగాల్ పక్క రాష్ట్రాలైన బీహార్, ఒడిషా, ఉత్తరప్రదేశ్ల నుండి కార్మికులు తక్కువ వేతనాలకు అందుబాటులో ఉండడం. సో ఇవన్నీ కూడా జనపనార పరిశ్రమలు హుగ్లీ తీరం వెంట నెలకొల్పబడడానికి కారణాలు. సో వీటి నుండి అప్లికేషన్ బిట్ ఫ్రేమ్ చేయొచ్చు. ఈ మూడిచ్చి ఇంకొక సరికాని ఆప్షన్ ఇచ్చి సరికానిది గుర్తించమని అడగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు పేపర్స్ అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా వీటిని ఆర్డర్లో అమర్చండి, లేదంటే ఇది స్థాపించబడిన ఇయర్, సో అలాంటివి అడగట్లేదు. ఇలాంటివే అడుగుతున్నారు. కారణాలు, సో ఉద్దేశాలు, నిర్వచనాలు, సో ఇలాంటివే ఎక్కువగా ఉన్నాయి. సో జనపనార వస్తువుల ఎగుమతికి బ్యాంకింగ్, బీమా, రేవు సౌకర్యాల్ని కల్పించే
పెద్ద పట్టణ కేంద్రం కోల్కతా. 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య వాణిజ్యాన్ని వివరించడానికి క్రింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు? ఆన్సర్ అంతర్జాతీయ వాణిజ్యం. సో ఇది చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాలు అంటే అంతర్జాతీయ వాణిజ్యం. ఇంటర్ జాగ్రఫీ సెకండ్ ఇయర్ 14వ లెసన్ రవాణా వర్తకం 370వ పేజీ. సో విదేశీ లేదా అంతర్జాతీయ వర్తకం. సో ఇది అవగాహన చేసుకొని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒక దేశం వర్తక వాణిజ్యాలను ఇతర దేశాలతో మార్పిడి చేసుకున్నప్పుడు దాన్ని అంతర్జాతీయ విదేశీ వర్తకంగా వ్యవహరిస్తున్నారు. భారతదేశంలో ఈ ఖనిజ నిల్వల మరియు ఉత్పత్తిలో తీవ్ర కొరత ఉంది. ఆన్సర్ రాగి. సో ఇది నాకు ఎక్కడ కూడా దొరకలేదు. ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే మన దగ్గర కేవలం 3% మాత్రమే ఉంది అని ఇచ్చారు. సో రాగి అనేది ఆన్సర్. కాపర్. సో మనకు స్కూల్ బుక్స్లో ఆర్య నాగరికతలో ఇచ్చారు రాగి అనేది చాలా తక్కువగా ఉందని, ఉపయోగం కూడా పరిమితంగా ఉండేది అని. సో రాగి గురించి స్కూల్ బుక్స్లో ఇవ్వడం జరిగింది. 1960లో భారతదేశంలోని ఉత్తర మరియు ఈశాన్య సరిహద్దు ప్రాంతాల్లో వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన రహదారుల అభివృద్ధి కోసం స్థాపించబడిన సంస్థ BRO, బోర్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్, సరిహద్దు రోడ్ల సంస్థ. సో ఇది కూడా జాగ్రఫీ క్వశ్చన్. సో BROకి సంబంధించి నాకు ఈ లైన్ దొరికింది 1960లో స్థాపించినట్లు. బట్ ఈ ఉత్తర ఈశాన్య సరిహద్దు ప్రాంతాల్లో వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన రహదారుల అభివృద్ధి కోసం స్థాపించబడింది అనే లైన్ అనేది నాకు దొరకలేదు జాగ్రఫీలో. సో ఆన్సర్ BRO, సరిహద్దు రోడ్ల సంస్థ. మణిపూర్లో దీన్ని నివారించడానికి మైరా పైబీ ఒక ఉద్యమంగా ఉద్భవించింది. 1970లలో మద్యం సేవించి బజార్లలో గొడవ చేయడాన్ని నివారించడానికి మైరా పైబీ ఒక ఉద్యమంగా ఉద్భవించింది. సో మీరు ఇక్కడ చూస్తే ఇయర్ కూడా వాళ్ళే ఇచ్చారు. సో మనం ఎందుకు, సో దేనికోసం ఈ మైరా పైబీ అనేది స్టార్ట్ అయిందనేది అడిగారు క్వశ్చన్ అనేది. సో ఆన్సర్ 1. 10వ తరగతి 20వ అధ్యాయం సమకాలీన సామాజిక ఉద్యమాలు 301వ పేజీ. మైరా పైబీ. మైటై భాషలో మైరా పైబీ అంటే కాగడాలు పట్టుకున్న వాళ్ళు అని అర్థం. సో ఇది చాలాసార్లు అడిగిన బిట్. 1970ల చివరి కాలంలో తాగి బజారుల్లో గొడవ చేయకుండా నివారించడానికి మైరా పైబీ ఉద్యమం మొదలైంది. ఈ కింది వారిలో UN భద్రతా మండలిలోని శాశ్వత సభ్యులు USA, UK, రష్యా, చైనా మరియు ఫ్రాన్స్. సో ఈజీగా గుర్తుంటుంది. USA, UK, రష్యా, చైనా, ఫ్రాన్స్. సో ఈ 5 UN భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాలు. 10వ తరగతి 19వ అధ్యాయం ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం భారతదేశం 273వ పేజీ. సో ఈ ఇన్ఫర్మేషన్ చూద్దాం. చాలా 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 ఇంపార్టెంట్. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. 6 వేర్వేరు సంస్థల ద్వారా ఐక్యరాజ్య సమితి పనిచేస్తుంది. ఒక్కొక్క సంస్థకి శాంతి భద్రతల్ని కాపాడడం, విద్య, ఆరోగ్య సదుపాయాల్ని మెరుగుపరచడం, పేదరికాన్ని నిర్మూలించడం, అంతర్జాతీయ నేరాల నేపథ్యంలో న్యాయాన్ని అందించడం లాంటి ప్రత్యేకమైన విధులున్నాయి. ఈ విధులకు బాధ్యత వహించే కొన్ని సంస్థలు ICJ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానం, హెడ్ క్వార్టర్స్ హేగ్, నెదర్లాండ్స్లో ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, జెనీవా, స్విట్జర్లాండ్. ఐరాసా, విద్యా విజ్ఞాన శాస్త్ర సాంస్కృతిక సంస్థ, యునెస్కో. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్. ఐరాసా బాలల నిధి సంస్థ, యూనిసెఫ్. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్, హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్, అమెరికా. ఐక్యరాజ్య సమితి ముఖ్య అధికారి అయిన సెక్రటరీ జనరల్ ఎన్నికలో అన్ని దేశాలు పాల్గొంటాయి. ప్రస్తుత ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్. 2017 నుంచి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్. ఈ పదవి వివిధ దేశాల మధ్య మారుతూ ఉంటుంది. ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగం అయిన సాధారణ సభలో వివిధ దేశాల మధ్య చర్చలు జరుగుతుంటాయి. సో ఇది లాస్ట్ 2024 టెట్లో అడిగిన బిట్. వివిధ దేశాల మధ్య చర్చలు జరిగే సభ సాధారణ సభ. అయితే యుద్ధం, శాంతికి సంబంధించిన నిర్ణయాల్ని భద్రతా సమితిలో తీసుకుంటారు. సో ఇది కూడా అడిగారు. దీంట్లో శాశ్వత సభ్యులైన చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, USSR మరియు అమెరికాలకు హోదా ఉంది. సో పైన అడిగిన క్వశ్చన్ ఇదే, భద్రతా మండలి సభ్యులు. సో USSR ప్రస్తుత పేరు రష్యా.
భద్రతా సమితిలో శాశ్వత సభ్య దేశాలు చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, యుఎస్ఎస్ఆర్, అమెరికా. భద్రతా సమితి తీసుకున్న నిర్ణయాల్ని ఈ 5 దేశాల్లో ఏ ఒక్కటైనా జోక్యం చేసుకొని వీటో చేయొచ్చు, అంటే తిరస్కరించవచ్చు. అనేక ఘర్షణల్లో ఈ 5 దేశాల యొక్క ప్రత్యక్ష పాత్ర ఉండడంతో ఐక్యరాజ్య సమితి ఎలాంటి చర్య తీసుకోకుండా తమ వీటో అధికారంతో అడ్డుకునేవి. కొన్ని సందర్భాల్లో తమ ఆదేశాల్ని పాటించేలా ఐక్యరాజ్య సమితిపై ఈ శక్తివంతమైన దేశాలు ఒత్తిడి చేసేవి. ఈ 5 దేశాలు ఐక్యరాజ్య సమితిని తమ నియంత్రణతో పనిచేసేలా మధ్య దారిలో నడిచేలా చేశాయి. ఈ శక్తివంతమైన దేశాలకు ఇచ్చిన ప్రత్యేక అధికారం వల్ల ప్రపంచ శాంతిని కాపాడడంలో ప్రత్యేక పాత్రని, బాధ్యతని ఇచ్చినట్లు అయింది. విద్య, ఆరోగ్యం, సాంస్కృతిక అనుసంధానం, వారసత్వ రక్షణ లాంటి రంగాల్లో ఐక్యరాజ్య సమితి చెప్పుకోదగిన కృషి చేస్తుండగా యుద్ధాల్ని నివారించడంలో ఐక్యరాజ్య సమితి అంతగా విజయం సాధించలేకపోయింది. ప్రపంచ ఆధిపత్యానికి అగ్రరాజ్యాల మధ్య పోరులో ఐక్యరాజ్య సమితి అనేది తరచూ బందీగా మారింది. 1992లో ఈ సంస్థ ఒత్తిడి కారణంగా భారతదేశం సరళీకరణ ఆర్థిక విధానాన్ని అవలంబించింది. సో ఇది 2024 టెట్లో కూడా అడిగారు. ఆన్సర్ అంతర్జాతీయ ద్రవ్యనిధి, IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. 10వ తరగతి 18వ అధ్యాయం రాజకీయ ధోరణుల ఆవిర్భావం 269వ పేజీ. 1991లో విపి సింగ్ ప్రభుత్వం పడిపోయినప్పుడు భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 1992లో పివి నరసింహారావు నేతృత్వంలో ఏర్పడ్డ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధితో సంప్రదింపులు నిర్వహించింది. వ్యవస్థాగత మార్పుల కార్యక్రమం. ఇందుకు IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి తీవ్రమైన షరతుల్ని కొన్ని విధిస్తూ భారతదేశం సరళీకృత ఆర్థిక విధానాన్ని అవలంబించేలా చేసింది IMF. వీటినే వ్యవస్థాగత మార్పుల కార్యక్రమం అని అంటారు ఈ షరతుల్ని. భారతదేశంలో ఈ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో మొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఆన్సర్ విపి సింగ్. ఇక్కడ ఫుల్ ఫామ్లో ఇచ్చారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఆధ్వర్యంలో మొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. సో కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ మార్చి ఇవ్వడం జరిగింది. విపి కాకుండా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అని ఇచ్చారు. 10వ తరగతి 18వ అధ్యాయం రాజకీయ ధోరణుల ఆవిర్భావం 266వ పేజీ. 1989 ఎన్నికల్లో కాంగ్రెసేతర రాజకీయ పార్టీలు ఏకం కావడంతో కాంగ్రెస్కి గెలవడం కష్టమైపోయింది. అన్నింటికంటే కాంగ్రెస్కే ఎక్కువ సీట్లు వచ్చినా ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో కాంగ్రెస్ లేదు. విపి సింగ్ నేతృత్వంలోని జనతాదళ్తో మొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఈ భారత రాజ్యాంగ సవరణ చట్టం ప్రజాప్రతినిధుల్ని ఒక రాజకీయ పార్టీ నుండి మరొక రాజకీయ పార్టీకి ఫిరాయింపు కారణంగా అనర్హులుగా ప్రకటించడానికి వీలు కల్పిస్తుంది. 52వ సవరణ చట్టం ఈ వీలు కల్పిస్తుంది. పాలిటీ సెకండ్ ఇయర్ 7వ అధ్యాయం భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ 130వ పేజీ. భారత రాజ్యాంగపు 52వ సవరణ చట్టం 1985 ఫిరాయింపుల నిరోధక చట్టంగా పేరు పొందింది. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం పార్లమెంట్కి, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఒక పార్టీ నుండి ఎన్నికై మరో పార్టీలోకి ఫిరాయించినప్పుడు ఎన్నికైన పదవులకు అనర్హులుగా ప్రకటిస్తుంది ఈ చట్టం. ఈ చట్టాన్ని 2003లో 91వ సవరణ చట్టం ద్వారా మరింత బలోపేతం చేశారు. ఈ చట్టాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయడానికి రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ స్థానం కల్పించారు. 10వ షెడ్యూల్కి ఈ చట్ట నిబంధనలు ఒక ప్రజాప్రతినిధిని అనర్హుడిగా ప్రకటించే విధి విధానాలు, పద్ధతుల్ని వివరిస్తాయి. ఈ చట్టంలోని ప్రధాన అంశాలు ఈ టాపిక్ చెప్పినప్పుడు ఇస్తాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఈ రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఈ ఒక్క పేరా చదివితే మీరు 2 ఆన్సర్స్ చేసేవారు. సో ఇక్కడ ఏ సవరణ చట్టం అడిగారు, మళ్ళీ అలాగే ఏ షెడ్యూల్ అని కూడా అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్స్లో కనబడుతుంది. సో కింది వారిలో ఒకటి కంటే ఎక్కువసార్లు రాష్ట్రపతిగా ఎన్నికైన భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సో పాలిటీ సెకండ్ ఇయర్ 3వ అధ్యాయం కేంద్ర ప్రభుత్వం 44వ పేజీ. సో ఒక టేబుల్లో ఇక్కడ మీకు అందరు రాష్ట్రపతులు ఇచ్చారు. అందులో 2 టర్మ్స్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కనబడతారు. సో ఎక్కువసార్లు రాష్ట్రపతిగా ఎన్నికైన భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.
కింది వాటిలో ఐరిష్ రాజ్యాంగం నుండి తీసుకోబడినవి. ఆదేశిక సూత్రాలు. పాలిటీ సెకండ్ ఇయర్ భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం 1వ అధ్యాయం 19వ పేజీ. సో భారత రాజ్యాంగ మూలాధారాలు. సో ఇక్కడ చూస్తే ఐరిష్ లేదా ఐర్లాండ్ రాజ్యాంగం నుండి ఆదేశక సూత్రాలకు సంబంధించిన అంశాలను తీసుకున్నారు. సో భారత ప్రభుత్వ చట్టం 1935 నుండి అఖిల భారత సమాఖ్య వ్యవస్థ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ, గవర్నర్, ఏకీకృత న్యాయ వ్యవస్థ వాటిలో కొన్నింటిని పరిగణనలోకి తీసుకున్నారు. బ్రిటిష్ రాజ్యాంగం నుండి పార్లమెంటరీ సంప్రదాయాలు, సమన్యాయ పాలన, క్యాబినెట్ ప్రభుత్వం, శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక వర్గ సంబంధాలు, ఏక పౌరసత్వం, నామమాత్రపు కార్యనిర్వాహక అధికారం తదితర అంశాలు వెస్ట్ మినిస్టర్ నమూనా, ద్విసభ పద్ధతి, రిట్ అధికారాల్ని బ్రిటిష్ రాజ్యాంగం నుండి గ్రహించారు. అమెరికా రాజ్యాంగం నుండి ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్షా అధికారం, రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి తొలగింపు ప్రక్రియ పద్ధతులు తదితర అంశాలకు సంబంధించిన నిబంధనల్ని అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించారు. ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి ఆదేశిక సూత్రాలు, జర్మనీ రాజ్యాంగం నుంచి రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి అధికారాలకు సంబంధించిన నిబంధనలు, రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి, రాజ్యసభకు నామినేటెడ్ సభ్యుల్ని, ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి ఉమ్మడి జాబితా, వ్యాపార వాణిజ్యాలు, రవాణా, పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం తదితర అంశాలు తీసుకున్నారు. జపాన్ రాజ్యాంగం నుండి జీవించే హక్కు మరియు స్వేచ్ఛా హక్కుకి సంబంధించిన నిర్వర్తన నిబంధన, చట్టం నిర్ధారించిన పద్ధతిని తీసుకున్నారు. కెనడా నుంచి శక్తివంతమైన కేంద్రంతో గల సమాఖ్య వ్యవస్థ స్వరూపం, అవశిష్ట అధికారాలు, సుప్రీంకోర్టు సలహాపూర్వక అధికారాలు, గవర్నర్ నియామకాన్ని గ్రహించారు. దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి రాజ్యాంగ సవరణ పద్ధతికి సంబంధించిన అంశాలు, రాజ్యసభ సభ్యుల ఎన్నికల పద్ధతిని స్వీకరించారు. ఫ్రెంచ్ రాజ్యాంగం నుండి గణతంత్ర రాజ్య భావన, స్వేచ్ఛా సమానత్వం, సౌభ్రాతృత్వం తదితర ఆదర్శాల్ని తీసుకున్నారు. కింది వాటిలో ఉన్నత న్యాయస్థానం దిగువ కోర్టుకు జారీ చేసే ఈ రిట్ ప్రకారం కింది కోర్టులో పెండింగ్లో ఉన్న కేసుని తనకు తానుగా బదిలీ చేసుకుంటుంది. సో సెర్షియోరారీ రిట్ ప్రకారం ఉన్నత న్యాయస్థానం దిగువ కోర్టుకు జారీ చేసే సెర్షియోరారీ రిట్ ప్రకారం కింది కోర్టులో పెండింగ్లో ఉన్న కేసుని తనకు తానుగా బదిలీ చేసుకుంటుంది. తక్షణం తనకు కానీ బదిలీ చేసుకుంటుంది, లేదా మరొక కోర్టుకు కానీ బదిలీ చేయాలని ఆదేశిస్తూ జారీ చేసే ఆజ్ఞనే సెర్షియోరారీగా పేర్కొంటారు. సో వీటికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో చేశాను ప్రాథమిక హక్కులకు సంబంధించి. సో చూడండి, మొత్తం టేబుల్స్లోనూ అదేవిధంగా పాయింట్ వైజ్గా ఇచ్చాను. రాజ్యాంగ పరిహార హక్కు ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 ప్రకారం ప్రతి పౌరుడు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల అమలు కోసం తగిన ప్రక్రియల ద్వారా సుప్రీంకోర్టుని ఆశ్రయించే హక్కు ప్రసాదించబడింది. రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన ప్రాథమిక హక్కుల అమలు కోసం సుప్రీంకోర్టు హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కోవారంటో మరియు సెర్షియోరారీ రిట్లతో తగిన రిట్ని జారీ చేసే అధికారాన్ని కలిగి ఉంది. రిట్లు అంటే ఆజ్ఞలు. రిట్లు అంటే ప్రాధికారిత న్యాయస్థానం జారీ చేసిన ఆజ్ఞ. దీన్ని తప్పనిసరిగా పాటించాలి. హక్కుల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు 32వ ఆర్టికల్ని అనుసరించి హైకోర్టులు 222 ఆర్టికల్ ప్రకారం రిట్లను జారీ చేస్తాయి. బ్రిటిష్ చట్టాల ఆధారంగా ఈ రిట్లను గ్రహించారు. లాటిన్ భాషను అనుసరించి రిట్లను ఈ క్రింది విధంగా వివరించవచ్చు. హెబియస్ కార్పస్ లాటిన్ భాష ప్రకారం శరీరాన్ని హాజరుపరచడం లేదా కలిగి ఉండుట. నిర్బంధింపబడ్డ వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచాలని జారీ చేసే ఆజ్ఞనే హెబియస్ కార్పస్ అంటారు. వ్యక్తి యొక్క నిర్బంధానికి సంబంధించిన చట్టబద్ధతను కోర్టు విచారిస్తుంది. ఒకవేళ వ్యక్తిని అక్రమంగా నిర్బంధింపబడ్డట్టుగా నిర్ధారింపబడితే వారిని విడుదల చేస్తారు. మాండమస్ ఈ రిట్లకు సంబంధించి చాలా వరకు అనేక సార్లు రిపీట్ అయ్యాయి. ఈ రిట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ గ్రూప్ 1 స్థాయిలో కూడా. సో చూసుకోండి, మాండమస్ అంటే అర్థం మేము ఆదేశిస్తున్నాం అని. ప్రభుత్వ అధికారి తన విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చాలని ఆదేశిస్తూ ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆజ్ఞనే మాండమస్. కోవారెంటో అంటే ఏ అధికారంతో అని ప్రశ్నిస్తూ ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆజ్ఞనే కోవారెంటో. ఎవరైనా అధికారాన్ని చెలాయించేటప్పుడు వారు చట్టబద్ధంగా లేక న్యాయబద్ధంగా అంటే ఏ అధికారంతో మీరు ఈ అధికారాన్ని నిర్వహిస్తున్నారని ప్రశ్నించడాన్నే కోవారెంటోగా పేర్కొంటారు. ప్రొహిబిషన్ దీన్నే ప్రతి నిషేధంగా పేర్కొంటారు. దిగువ న్యాయస్థానం తన అధికారాన్ని అతిక్రమించి తనకు అధికారం లేకపోయినప్పటికీ తన యొక్క పరిధిని దాటి కేసు విచారణ చేసేటప్పుడు తక్షణం ఆ విచారణను నిలిపివేయాలని ఆదేశించడమే ప్రొహిబిషన్గా పేర్కొంటారు. సెర్షియోరారీ దిగువ న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న కేసు విచారణను
తక్షణం తనకు గాని లేదా మరొక కోర్టుకు గాని బదిలీ చేయాలని ఆదేశిస్తూ జారీ చేసే ఆజ్ఞనే సెర్షియోరారీ. ఈ దేశాల్ని ఐక్యరాజ్య సమితి యొక్క అసలైన సభ్య దేశాలుగా పరిగణిస్తారు. ఆన్సర్ జూన్ 25, 1945న శాన్ ఫ్రాన్సిస్కో సమావేశంలో యుఎన్ చార్టర్పై సంతకం చేసిన దేశాల్ని ఐక్యరాజ్య సమితి యొక్క అసలైన సభ్య దేశాలుగా పరిగణిస్తారు. సో ఈ రోజున భారతదేశం కూడా సైన్ చేసింది. సో భారతదేశం కూడా ఐక్యరాజ్య సమితి యొక్క అసలైన సభ్య దేశంగా పరిగణింపబడుతుంది. సో పాలిటీ సెకండ్ ఇయర్ 11వ అధ్యాయం భారతదేశం ప్రపంచ దేశాలు 210వ పేజీ. చార్టర్ అంటే ఐక్యరాజ్య సమితికి రాజ్యాంగం వంటిది. దీంట్లో 3 ప్రకరణలు, 19 అధ్యాయాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలోని వివిధ అంగాలు, కార్యశీలుల ఆశయాలు, ప్రధానమైన మూల సూత్రాల్ని ఈ ప్రవేశిక పేర్కొంటుంది. ఐక్యరాజ్య సమితి చార్టర్ ప్రవేశిక ఆ సంస్థకు లక్ష్యాలను నిర్దేశిస్తూ మానవాళి, సమైక్యత, సానుభూతులకు మార్గదర్శక స్ఫూర్తిగా పనిచేస్తుంది. సభ్యత్వం మొదటగా జూన్ 25, 1945న శాన్ ఫ్రాన్సిస్కో సమావేశంలో పాల్గొని ఐక్యరాజ్య సమితి చార్టర్పై సంతకాలు చేసిన 50 దేశాలని ఆ సంస్థ యొక్క వ్యవస్థాపక సభ్యులుగా అంటే ఒరిజినల్ మెంబర్స్గా పరిగణిస్తారు. సో ఇక్కడ ఒరిజినల్ మెంబర్స్ అని అడిగారు. సో ఇక్కడ అసలైన సభ్య దేశాలు అని ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ జూన్ 25, 1945న శాన్ ఫ్రాన్సిస్కో సమావేశంలో యుఎన్ చార్టర్పై సంతకం చేసిన దేశాలు. సో నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 248 ప్రకారం ఈ అంశాలపై చట్టాలను చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఆన్సర్ అవశేష అంశాలు. పాలిటీ సెకండ్ ఇయర్ 5వ లెసన్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు 84వ పేజీ. అవశిష్ట అంశాలు. రాజ్యాంగంలోని 248వ ఆర్టికల్ ప్రకారం అవశిష్ట అధికారాలు కేంద్రానికి ఉన్నాయి. అవశిష్ట అధికారాలు కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలు ఈ మూడింటిలో లేని అంశాలనే అవశిష్ట అంశాలు అంటారు. అవశిష్ట అంశాలపై శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వానికి ఉంది ఆన్సర్ పార్లమెంట్ అంటే. గ్రీన్ పీస్ ఉద్యమం, దీనిపై పలు దేశాల్లో ఉద్యమం చేపట్టింది. గ్రీన్ పీస్కి సంబంధించి ప్రతి లైన్ కూడా టెట్లో వచ్చింది. సో ఏ ఒక్క లైన్ కూడా మిగిలి లేదు. సో మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంది గ్రీన్ పీస్కి సంబంధించి. సో ఇది ఆన్సర్ వాతావరణ మార్పు. 10వ తరగతి 20వ అధ్యాయం సమకాలీన సామాజిక ఉద్యమాలు 294వ పేజీ. గ్రీన్ పీస్ ఉద్యమం అలస్కా దగ్గర సముద్ర గర్భంలో 1971లో చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా గ్రీన్ పీస్ ఉద్యమం మొదలైంది. ఈ గ్రీన్ పీస్ అనేది ఒక పడవ పేరు. నిరసన తెలియజేయడానికి స్వచ్ఛంద కార్యకర్తలు చిన్న పడవలో ప్రయోగ ప్రదేశానికి బయలుదేరారు. ఈ పడవ పేరే గ్రీన్ పీస్. చివరకు ఇది ఆ ఉద్యమం యొక్క పేరుగా మారింది. 40 దేశాలు. గ్రీన్ పీస్ ఉద్యమం 40 దేశాల్లో విస్తరించి ఉంది. దీని ప్రధాన కార్యాలయం ఆమ్స్టర్డామ్, హాలండ్లో ఉంది. ఇది ముఖ్యమైన అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల్లో ఒకటి. వాతావరణ మార్పు. వాతావరణ మార్పుపై పలు దేశాల్లో గ్రీన్ పీస్ ఉద్యమం చేపట్టింది. అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని, భూమి పోషించే శక్తిని కాపాడడం దాని యొక్క ఉద్దేశం. గ్రీన్ పీస్ ఉద్యమం ఉద్దేశం. కాలక్రమంలో ఈ ఉద్యమం సుస్థిర అభివృద్ధి అనే భావనను ముందుకు తెచ్చింది. ఈ యుద్ధంలో యుఎస్ఏ నాపాం బాంబులతో సహా రసాయన ఆయుధాల్ని కనిపెట్టి ఉపయోగించింది. వియత్నాం యుద్ధంలో నాపాం లేదా నాపాలం బాంబులు. 10వ తరగతి 20వ అధ్యాయం సమకాలీన సామాజిక ఉద్యమాలు 294వ పేజీ. వియత్నాం యుద్ధం. వియత్నాంకి చెందిన సైనికులు, సాధారణ పౌరులు 8 లక్షల నుండి 30 లక్షల వరకు చనిపోయారు. ఈ యుద్ధంలో అధిక సంఖ్యలో కంబోడియన్లు, లావోషియన్లు కూడా చనిపోయారు. అమెరికాకు ఎలాంటి పౌర నష్టం జరగలేదు, కానీ చాలా పెద్ద సంఖ్యలో సైనికులు చనిపోయారు. అంతకంటే అధిక సంఖ్యలో వికలాంగులయ్యారు. వియత్నాం విస్తృత అడవులతో ఉన్న పేద దేశం. వియత్నామీయులు అనుసరించిన యుద్ధ పంథా గెరిల్లా యుద్ధం. అమెరికా రసాయనిక ఆయుధాలు, నాపాలం బాంబులు వంటి కొత్త ఆయుధాల్ని కనిపెట్టి వియత్నాంలోని గ్రామాల్ని సమూలంగా నాశనం చేయడానికి వాటిని ఉపయోగించింది. యుఎస్ఏ నాపాలం బాంబులని ఉపయోగించింది వియత్నాం యుద్ధంలో. మేము వెళ్ళం. వియత్నాంతో యుద్ధంలో పోరాడేందుకు సైన్యంలో చేరడానికి వేలాది పౌరులు నిరాకరించారు. హార్వర్డ్ క్రిమ్సన్ అన్న దినపత్రికలో దీని గురించి ప్రచురితమైంది. సో ఈ అమెరికాలో వియత్నాంతో యుద్ధం చేయడానికి వీరు నిరాకరించారు. సో దీని గురించి హార్వర్డ్ క్రిమ్సన్ అనే పత్రికలో ప్రచురితమైంది.
1975లో అంతిమంగా అమెరికా యుద్ధాన్ని ఆపేసి వియత్నాం నుండి బయటకు వచ్చేసింది. 1972లో జుల్ఫికర్ అలీ భుట్టో మరియు ఇందిరా గాంధీల నాయకత్వంలో ఈ ఒప్పందంపై భారతదేశం మరియు పాకిస్తాన్లు సంతకం చేశాయి. ఆన్సర్ సిమ్లా ఒప్పందం. 10వ తరగతి 19వ అధ్యాయం ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం భారతదేశం 285వ పేజీ. సో ఇది కొంత ఎక్స్ప్లెనేషన్ మిస్ అయింది ఫ్రెండ్స్. సో అయితే 1971 డిసెంబర్లో పాకిస్తాన్తో పూర్తిస్థాయి యుద్ధం అనేది చెలరేగింది. తూర్పు పాకిస్తాన్ అనేది విముక్తి చెంది బంగ్లాదేశ్గా ఏర్పడింది. దీంతో భారతదేశం కాల్పుల విరమణ ప్రకటించడంతో యుద్ధం అనేది ముగిసింది. ఆ తర్వాత 1972లో జుల్ఫికర్ అలీ భుట్టో మరియు ప్రధాని ఇందిరాగాంధీల నాయకత్వంలో సిమ్లా ఒప్పందంపై భారతదేశం మరియు పాకిస్తాన్లో సంతకం చేశాయి. ఇక్కడ మీరు చూస్తే ఇయర్స్ అనేవి వాళ్ళే ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ కూడా ఇయర్స్ గురించి ఈ సెషన్స్లో అనేవి అడగలేదు. సో కొంత అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ పేపర్ అనేది ప్యాటర్న్ అనేది మారుతోంది. సో నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ దీని గురించి వివరిస్తుంది. సో ఇందాకే చూసాం. ప్రజా ప్రతినిధుల్ని అనర్హులుగా ప్రకటించడానికి గల కారణాలని మరియు విధానాల గురించి. సో పాలిటీ సెకండ్ ఇయర్, భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం 26వ పేజీ. 10వ షెడ్యూల్ ఫిరాయింపుల నిరోధక చట్టం 1985లో 52వ రాజ్యాంగ సవరణతో దీన్ని జత చేశారు. సో ఎన్నికల లెసన్లో కూడా ఈ 10వ షెడ్యూల్ గురించి, ఈ 52వ రాజ్యాంగ సవరణ గురించి ఇవ్వడం జరిగింది. సో చూసుకోండి. ఈ షెడ్యూల్స్ గురించి అలానే ఆర్టికల్స్ గురించి నేను వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. కింది ఉదాహరణలో ఒకటి అసంఘటిత రంగానికి చెందదు. ఆన్సర్, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగికి చికిత్స చేస్తున్న వైద్యుడు సంఘటిత రంగానికి వస్తాడు, ప్రభుత్వ అని ఉండడం వల్ల. 10వ తరగతి 3వ అధ్యాయం ఉత్పత్తి ఉపాధి. ప్రభుత్వం, కంపెనీలు, పెద్ద సంస్థల్లో పనిచేసేవారు వ్యవస్థీకృత రంగంలోకి వస్తారు. సో ఆన్సర్ 3. సో ఈ రైతు కానీ, దినసరి కూలీ కానీ, చేనేత కార్మికుడు కానీ వీళ్ళందరూ కూడా అసంఘటిత రంగానికి వస్తారు, అసంఘటిత రంగం కిందికి వస్తారు. ప్రస్తుతం ఈ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు అత్యధికంగా దోహదపడుతుంది. ఆన్సర్, సేవా రంగం. 10వ తరగతి 3వ అధ్యాయం ఉత్పత్తి ఉపాధి 35వ పేజీ. సో ఇక్కడ చూస్తే స్థూల దేశీయ ఉత్పత్తి. సో ఇది ఆర్థిక వ్యవస్థ గురించి తెలియజేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం 2015-16 చూసుకుంటే సేవా రంగం అనేది సో ఇక్కడ అధికంగా ఉంది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థకి సేవా రంగం అత్యధికంగా దోహదపడుతుంది. 2024లో చైనా మానవ అభివృద్ధి సూచిక 0.797గా ఉంది. అప్పుడు చైనా ఈ అభివృద్ధి దశ కిందకు వస్తుంది. సో దీనికి మార్క్ కలిసే ఛాన్స్ ఉంది, 1 మార్క్ అనేది. సో ఎందుకంటే ఇక్కడ ఒకే పేరాలో డిఫరెంట్గా ఇచ్చారు. ఇక్కడ 0.8 కంటే అధికంగా ఉన్నవి అధిక మానవ అభివృద్ధి చెందిన దేశాలుగా పరిగణింపబడ్డాయని ఇచ్చారు. సో మళ్ళీ 0.8 అంతకంటే అధికంగా ఉన్న దేశాలని అత్యధిక మానవ అభివృద్ధి చెందిన దేశాలుగా సో ఇచ్చారు. అందువల్ల ఇక్కడ మార్క్ కలిసే ఛాన్స్ ఉంది. సో యాక్చువల్గా ఇది కరెక్ట్. సో ఇక్కడ అడిగిన ప్రశ్న ప్రకారం 0.797గా ఉంది అంటే 0.7 నుంచి 8 వరకు ఉంది. దీన్ని అధిక మానవ అభివృద్ధి చెందిన దేశం అని అంటాం. సో అధిక మానవ అభివృద్ధి అనేది ఆన్సర్. పాడి ఉత్పత్తిలో ఒక రైతు గ్రామంలో తన సొంత పశువుల కొట్టాన్ని కలిగి ఉన్నాడు. ఒక రైతు గ్రామంలో పశువుల కొట్టం కలిగి ఉండడం ఈ ఉత్పత్తి కారకం కిందికి వస్తుంది. ఆన్సర్, భూమి కిందికి వస్తుంది. ఇది ప్రీవియస్ స్టేట్లో యాస్టీస్గా ఇదే విధంగా ఇచ్చారు. సో ఆన్సర్ భూమి. లాస్ట్ టైం క్వశ్చన్ కొంచెం షార్ట్గా ఇచ్చారు. సో ఈసారి కొంత లెంగ్తీగా ఇచ్చారు. ఆన్సర్ భూమి. భూమి గ్రామంలో సొంత కొట్టం కలిగి ఉండడం భూమి కిందికి వస్తుంది, షెడ్డు. సో ఇవి ఉత్పత్తి కారకాలు. ప్రధానంగా మహిళలు గేదెల పోషించే పని చూడడం శ్రమ, కుటుంబ శ్రమ కిందికి వస్తుంది. పశువుల సంతలో కొన్న గేదెలు భౌతిక పెట్టుబడి కిందికి వస్తాయి. తమ భూమిలోంచి వచ్చిన పశువుల మేతతో పాటు కొన్న మందులు నిర్వహణ పెట్టుబడి కిందికి వస్తాయి. జాతీయ ఆదాయాన్ని ఇలా కూడా అంటారు. ఆన్సర్, కారక వ్యయం దృష్ట్యా నికర జాతీయోత్పత్తి, NNP. అర్థశాస్త్రం 1వ సంవత్సరం 7వ అధ్యాయం జాతీయాదాయ విశ్లేషణ.
సో ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి. కారక ఖరీదు లేదా వ్యయం, కారక వ్యయం దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి, దీన్నే జాతీయ ఆదాయం అని అంటారు. సో ఆన్సర్ 1. ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన పొందే ద్రవ్య రూప ప్రతిఫలాలైన బాటకం, వేతనం, వడ్డీ, లాభం కలిపితే వచ్చే మొత్తం ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి అవుతుంది. బహుళ జాతి కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీస్ దీని సాయంతో ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశిస్తాయి. ఆన్సర్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో ఇది ఈజీ. జాగ్రఫీ సెకండ్ ఇయర్ 4th లెసన్ ప్రపంచ రవాణా మరియు వాణిజ్యం 105వ పేజీ. సో అవగాహన చేసుకుని ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. సభ్య దేశాల మధ్య స్వేచ్ఛాయుత పారదర్శకమైన వాణిజ్యాన్ని పెంపొందించడం కోసం ఒక శాశ్వత సంస్థ అవసరమని సభ్య దేశాలు 1994లో భావించాయి. ఈ GATT సభ్య దేశాలు, జనరల్ అగ్రిమెంట్ ఫర్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ యొక్క సభ్య దేశాలు భావించాయి. ఫలితంగా జనవరి 1, 1995 నాడు GATT అనేది ప్రపంచ వాణిజ్య సంస్థగా రూపాంతరం చెందింది. జనవరి 1, 1995. సో ఇదే రోజు ఇండియా ఇక్కడ మెంబర్ అయింది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో. దేశాల మధ్య వర్తక నియమావళికి సంబంధించి ఏర్పాటు చేసిన ఒకే ఒక్క అంతర్జాతీయ సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అంతర్జాతీయ వర్తకానికి సంబంధించిన నియమావళిని రూపొందించి సభ్య దేశాల మధ్య వివాదాల్ని పరిష్కరిస్తుంది. సో నెక్స్ట్, వినియోగదారుల ధరల సూచిక CPIకి సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. భారత ప్రభుత్వం వేర్వేరు CPIలను ప్రచురిస్తుంది. కరెక్ట్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన డియర్నెస్ అలవెన్స్ని లెక్కించడానికి CPI ఉపయోగించబడుతుంది. కరెక్ట్. రిటైల్ ధర వద్ద కొన్ని ఎంపిక చేయబడ్డ వినియోగ వస్తువుల ధరల్లో మార్పుల్ని మాత్రమే CPI కొలుస్తుంది. కరెక్ట్. సో ABCలు సరైనవి. 9వ తరగతి 10వ అధ్యాయం ధరలు జీవన వ్యయం 123వ పేజీ. సో చూద్దాం. భారత ప్రభుత్వం వేర్వేరు CPIలను ప్రచురిస్తుంది. సో భారతదేశంలో వినియోగదారుల ధరల సూచికల్ని ప్రభుత్వం ప్రకటించింది. అవి ఈ 3: పారిశ్రామిక ఉద్యోగుల వినియోగదారుల ధరల సూచిక, పట్టణ ప్రాంతంలోని శారీరక శ్రమ చేయని ఉద్యోగుల వినియోగదారుల ధరల సూచిక, వ్యవసాయ కార్మికుల వినియోగదారుల ధరల సూచిక. ఈ విధంగా భారత ప్రభుత్వం వేర్వేరు CPIలను ప్రచురిస్తుంది. ఆప్షన్ 1. నెక్స్ట్, DA. ప్రభుత్వం వివిధ వినియోగదారుల ధరల సూచికల్ని ఉపయోగించి DAను లెక్కించి ఉద్యోగులకు అందజేస్తుంది. సో ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన DAని లెక్కించడానికి CPI ఉపయోగించబడుతుంది. రిటైల్ ధర వద్ద కొన్ని ఎంపిక చేయబడ్డ వినియోగ వస్తువుల ధరల్లో మార్పుల్ని మాత్రమే CPI కొలుస్తుంది. వినియోగదారుల ధరల సూచిక కొన్ని ఎంపిక చేసిన వినియోగ వస్తువుల చిల్లర అమ్మకపు ధరల్లో వచ్చిన మార్పుల్ని లెక్కిస్తుంది. సో పైవన్నీ కూడా సరైనవే. ABC. ధరల సూచికలు అనేవి వివిధ రకాలుగా ఉంటాయి. అవి మనం చూసే వినియోగదారుల సమూహంపై ఆధారపడి ఉంటుంది. మనకు ఉన్న ధరల సూచికకు ఉదాహరణ టోకు ధరల సూచిక, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ WPI. సో ఇవి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ ఇంగ్లీష్ వర్డ్స్ ఇస్తారు. నెక్స్ట్, వినియోగదారుల ధరల సూచిక కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లేదా CPI. టోకు ధరల సూచికలో అన్ని వస్తువులు అంటే ఉత్పాదక వస్తువులు, వినియోగ వస్తువులు టోకు ధరల్లోని మార్పుల్ని లెక్కిస్తుంది. అన్ని వస్తువుల టోకు ధరల్లోని మార్పుల్ని లెక్కిస్తుంది టోకు ధరల సూచిక. సో వీటికి సంబంధించి ప్రతి బిట్ కూడా రావడం జరిగింది. ధరలు జీవన వ్యయం నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి టెట్లో. 2024 మరియు 2025లో కూడా దీనిలో నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ప్రభుత్వం దిగుమతి మరియు ఎగుమతి విధానాన్ని ఈ కారణం చేత అనుసరిస్తుంది. నిత్యావసర వస్తువుల ధరల్ని నియంత్రించడం కోసం ప్రభుత్వం ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో దిగుమతి ఎగుమతి విధానాన్ని అనుసరిస్తుంది. 9వ తరగతి 10వ అధ్యాయం ధరలు జీవన వ్యయం 127వ పేజీ. ప్రభుత్వం ఎగుమతి దిగుమతుల విధానం ద్వారా నిత్యావసర వస్తువుల ధరల్ని నియంత్రిస్తుంది. సో చూడండి, మీరు చూస్తే కారణం అడుగుతున్నారు, ఏ కారణం అని. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా విక్రయించే వస్తువుల యొక్క ధరలు మార్కెట్ ధరల కంటే తక్కువగా ఉంటాయి. అప్పుడు ధరలో ఉన్న వ్యత్యాసాన్ని వీరు భరిస్తారు. ఆన్సర్ ప్రభుత్వం భరిస్తుంది అప్పుడు ధరల మధ్య వ్యత్యాసాన్ని.
9వ తరగతి 10వ అధ్యాయం ధరలు జీవన వ్యయం 127వ పేజీ. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే వస్తువుల యొక్క ధరలు మార్కెట్లోని ధరల కంటే తక్కువగా ఉంటాయి. వీటి ధరల్లో తేడా లేదా సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుంది. రవి అధిక వడ్డీ పొందడానికి బ్యాంకులో కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలనుకుంటున్నాడు. అతను తన ద్రవ్యానికి బ్యాంకు నుండి ఎక్కువ వడ్డీని పొందడానికి తన దగ్గర ఉన్న డబ్బును ఈ ఖాతాలో డిపాజిట్ చేయాలి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో కరెంట్ డిపాజిట్లో మనకు ఎలాంటి వడ్డీ రాదు. సో బ్యాంకే కొంత సేవా రుసుము కింద వసూలు చేస్తుంది. సో చిన్న సేవింగ్స్ ఖాతాలో వచ్చేవి చాలా తక్కువ, ఫిక్స్డ్ డిపాజిట్లో అధికంగా వస్తుంది. 8వ తరగతి 7వ అధ్యాయం ద్రవ్యం బ్యాంకింగ్ 81వ పేజీ. ఫిక్స్డ్ డిపాజిట్ లేదా దీన్నే టర్మ్ డిపాజిట్ అని కూడా అంటారు. ఈ క్వశ్చన్ కూడా వచ్చింది. టర్మ్ డిపాజిట్ వేసిన కాలంలోపు డబ్బు తీసుకోవడానికి వీల్లేదు. అది 1 సంవత్సరం, 2 లేదా 5 లేదా 7 సంవత్సరాలు కావచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ లభిస్తుంది. బ్రిటిష్ ఇండియాలో జమీందారీ వ్యవస్థ ప్రధానంగా ఈ ప్రాంతంలో అమలు చేయబడింది. బెంగాల్, బీహార్ మరియు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో. హిస్టరీ ఫస్ట్ ఇయర్ 11వ అధ్యాయం యూరోపియన్ల రాక, ఇంటర్కి సంబంధించి 190వ పేజీ. సో ఈ లైన్ నాకు కనబడలేదు, ఓన్లీ బెంగాలే కనబడింది. సో శాశ్వత భూషిస్తు విధానం, దీన్నే జమీందారీ వ్యవస్థ అంటారు. బెంగాల్లో ముందుగా లార్డ్ కార్న్వాలిస్ శాశ్వత భూషిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు. సో ఆన్సర్ బెంగాల్, బీహార్, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో. సో ఇంటర్ బుక్లో పూర్తి ఆన్సర్ లేదు. సో మీకు బెంగాల్ గుర్తుంటే ఇది ఆన్సర్, మీరు 1 మార్క్ పొందుతారు ఈ ఆప్షన్ ఒకవేళ మీరు టిక్ చేసుంటే. కింది వాటిలో ఏ స్టేట్మెంట్ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని బాగా వివరిస్తుంది? ఏ పాలకుడికైనా వారసుడు లేనట్లయితే అతడి యొక్క రాజ్యం కంపెనీ పాలనలోకి వస్తుంది. ఇంటర్ హిస్టరీ సెకండ్ ఇయర్ 12th లెసన్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తొలి తిరుగుబాట్లు 199వ పేజీ. భారతదేశంలో సో ఇది 1857 తిరుగుబాటుకు సంబంధించిన రాజకీయ కారణాలు. 1757లో బ్రిటిష్ పాలన ఏర్పడ్డప్పటి నుంచి సామ్రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు, సైన్య సహకార పద్ధతి, రాజ్య సంక్రమణ సిద్ధాంతం, ఇతర విధానాల్ని అనుసరించారు. సో డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అనుసరించి సంతానం లేని స్వదేశీ పాలకులకు దత్తత తీసుకునే హక్కు లేదు. సో డల్హౌసీ ఈ విధంగా రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి దుష్పరిపాలన అనే నెపంతో సతారా, ఝాన్సీ, నాగపూర్, అవధ్ మొదలైన సంస్థానాల్ని డల్హౌసీ కంపెనీ సామ్రాజ్యంలో విలీనం చేశాడు రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం. సో సుమారు 70 సంవత్సరాల నుండి ఇంగ్లీష్ వారికి మిత్రరాజ్యమైన అవధ్ను దుష్పరిపాలన అనే సాకుతో డల్హౌసీ ఆక్రమించాడు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా వారసులు లేరని, సో రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా దుష్పరిపాలన అనే ఒక నెపం పెట్టి అవధ్ని ఆక్రమించి కంపెనీలో కలిపేశాడు. సో అవధ్ అనేది, సో దీని మీద క్వశ్చన్ వచ్చింది. దుష్పరిపాలన నెపంతో అవధ్ని డల్హౌజీ కంపెనీలో కలిపేశాడు. సో ఆన్సర్ 1. మనం ఇతర జీవులకు దుఃఖాన్ని కలిగించినప్పుడు మనం మన పాపాల భారాన్ని పెంచుకుంటాము. దీన్ని ఎవరు బోధించారు? వర్ధమాన మహావీరుడు. 6వ తరగతి 17వ అధ్యాయం ప్రాచీన కాలంలో మతం సమాజం 152వ పేజీ. పుట్టుక చావు అనే చక్రబంధం నుండి విమోచనం ఎలా? సో ఇది కూడా వచ్చింది ప్రీవియస్ బిట్. వర్ధమాన మహావీరుడు ఒక గణసంఘంలో జన్మించాడు. 30 సంవత్సరాల వయస్సులో ఇంటిని వదిలి పరివ్రాజకుడు అయ్యాడు. పుట్టుక చావు అనే చక్రబంధం నుండి విమోచనం ఎలా అనే ప్రశ్నకి సమాధానం కోసం అన్వేషించాడు. 12.5 సంవత్సరాల ధ్యానం, తపస్సు ఫలితంగా మహావీరుడికి తన ప్రశ్నకి సమాధానం దొరికింది. ఇతరులకు దుఃఖాన్ని కలగజేస్తే మన పాపాలు పెరుగుతాయని మహావీరుడు బోధించాడు. చిన్న ప్రాణికి కూడా హింస తలపెట్టకూడదని వర్ధమాన మహావీరుడు చెప్పాడు. జైన మతం అంటేనే తీవ్రమైన అహింస ఉంటుంది. వీళ్ళు వ్యవసాయం చేస్తే కీటకాలు చనిపోతాయని వ్యవసాయం చేయరు. సో చెప్పులు కూడా వేసుకోరు, ఏదైనా చెప్పుల కింద పడి మరణిస్తుందని చెప్పేసి. సో అంత తీవ్రమైన అహింస అనేది జైన మతంలో కనబడుతుంది. పాపాల నుండి విముక్తి పొందడానికి సాధారణమైన జీవితాన్ని గడుపుతూ శరీరాన్ని కఠోర శ్రమకి గురి చేయాలని వర్ధమాన మహావీరుడు ఉద్బోధించాడు. ఈ విధంగా చేస్తే పాప విముక్తులు కాగలరని వర్ధమాన మహావీరుడు చెప్పాడు. మహావీరుడు
తన బోధనల్ని వ్యాప్తి చేస్తూ విస్తృతంగా పర్యటించారు. చాలామంది వర్ధమాన మహావీరుడి బోధనలకు ఆకర్షితులయ్యారు. ఈ విధంగా జైన మతం ప్రాచుర్యంలోకి వచ్చింది. వ్యవసాయ పరివర్తన కేవలం ఆర్థిక సమస్య కాదు, గ్రామీణ రంగం యొక్క రాజకీయ, సామాజిక మరియు ఆర్థిక పరివర్తన అన్నది జవహర్లాల్ నెహ్రూ. 10వ తరగతి 17వ అధ్యాయం స్వతంత్ర భారతదేశం మొదటి 30 సంవత్సరాలు 245వ పేజీ. సో ఈ ఫాంట్ నేను కరెక్ట్ చేసి అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, టెస్ట్ సిరీస్లో అప్లోడ్ చేస్తాను. సో అప్డేట్ చేసి అయితే వ్యవసాయ రంగంలోని మార్పుని నెహ్రూ కేవలం ఆర్థిక అంశంగా చూడలేదు. సో ఇక్కడ ఆర్థిక సమస్య కాదు అని ఇచ్చారు. సో ఆర్థిక అంశంగా చూడలేదు, గ్రామీణ రంగ రాజకీయ, సామాజిక, ఆర్థిక మార్పుగా పరిగణించాడు నెహ్రూ. సో ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. క్రింది వారిలో ఈ ప్రముఖ అమెరికన్ నాయకులు అందరికీ రాజకీయ సమానత్వం మరియు ఆలోచన స్వేచ్ఛ కోసం చురుకుగా ప్రచారం చేశారు. సో దీనికి ఒక మార్క్ కలిసే ఛాన్స్ ఉంది. సో థామస్ పెయిన్, థామస్ జెఫర్సన్ ప్రముఖ రచయితలు. ప్రజలందరికీ ఆలోచించే స్వేచ్ఛ మరియు రాజకీయ సమానత్వం కోసం ప్రచార ఉద్యమాల్ని నిర్వహించారు థామస్ పెయిన్, థామస్ జెఫర్సన్. సో ఇనీషియల్ కీ, సో మొన్న రిలీజ్ చేసిన కీ పేపర్లో టామ్ పెయిన్ మరియు థామస్ జెఫర్సన్ ఇచ్చారు. ఇది థామస్ పెయిన్ మరియు థామస్ జెఫర్సన్ అనేది ఆన్సర్. సో 1+1 2 మార్క్స్ కలిసే ఛాన్స్ ఈ సోషల్ కంటెంట్లో ఉంది. ఇటలీ ఏకీకరణను విక్టర్ ఇమాన్యుయల్ రెండవ విక్టర్ ఇమాన్యుయల్ దీన్ని ఆక్రమించడంతో సాధించాడు. ఆన్సర్ రోమ్ని ఆక్రమించడంతో. ప్రీవియస్ స్టేట్లో కూడా ఈ బిట్ వచ్చింది. 9వ తరగతి 12వ అధ్యాయం 17, 18, 19 శతాబ్దాల్లో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు 165వ పేజీ. 1870లో ప్రష్యా, ఫ్రాన్స్ల యొక్క యుద్ధం కారణంగా ఫ్రాన్స్ తన సైన్యాన్ని రోమ్ నుండి ఉపసంహరించడంతో, రోమ్ నుండి వెనక్కి తీసుకెళ్లడంతో విక్టర్ ఇమాన్యుయల్ రోమ్ని ఆక్రమించి ఇటలీ యొక్క ఏకీకరణని పూర్తి చేశాడు. సెప్టెంబర్ 17, 1948న ఈ రాచరిక రాష్ట్రం భారత యూనియన్లో విలీనం చేయబడింది. చాలా 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 ఈజీ క్వశ్చన్. ఆన్సర్ హైదరాబాద్. 8వ తరగతి 12వ అధ్యాయం హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్రోద్యమం 148వ పేజీ. చివరికి 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ భారతదేశంలో భాగం అయింది. బ్రిటిష్ పార్లమెంట్ చేసిన ఈ చట్టం తూర్పు ఇండియా కంపెనీ లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారాల్ని బ్రిటిష్ రాచరికానికి బదిలీ చేసింది. ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం 1858. చాలా చాలా ఎగ్జామ్స్లో అడిగిన బిట్ ఇది. హిస్టరీ సెకండ్ ఇయర్ 12వ అధ్యాయం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తొలి తిరుగుబాట్లు 204వ పేజీలో ఆన్సర్ ఉంది. విక్టోరియా మహారాణి ప్రకటన 1858. నవంబర్ 1858లో మొదటి వైస్రాయ్ మరియు చివరి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ కానింగ్ అలహాబాద్లో ఒక దర్బార్ని నిర్వహించి మహారాణి ప్రకటనని చదివి వినిపించాడు. ఈమె విక్టోరియా మహారాణి, కొన్నిసార్లు ఎలిజబెత్ అనిస్తారు, సో కన్ఫ్యూజ్ చేస్తారు. విక్టోరియా మహారాణి ప్రకటన గుర్తుపెట్టుకోండి. 1858 చట్టం భారతదేశంలో కంపెనీ పాలనని రద్దు చేసింది. భారతదేశం ప్రత్యక్షంగా బ్రిటిష్ రాజరికంలోకి మారింది. 1858 చట్టం ప్రకారం భారతదేశ వ్యవహారాల్ని చూడ్డానికి లండన్లో భారత రాజ్య కార్యదర్శి ఇండియా కౌన్సిల్ని ఏర్పాటు చేసింది. సంతానం లేని స్వదేశీ పాలకులు ఇక నుండి దత్తత తీసుకోవచ్చు. బ్రిటిష్ వారు రాజ్య విస్తరణ విధానానికి స్వస్తి పలికారు. బ్రిటిష్ వారిని హత్య చేసిన నేరస్తులకు లేదా హత్యతో ప్రత్యక్ష సంబంధమున్న వారిని తప్ప తిరుగుబాటుదారులందరికీ కూడా క్షమాభిక్ష పెట్టింది. ప్రజల మత సాంఘిక విషయాల్లో జోక్యం చేసుకోము అని హామీ ఇచ్చారు. తిరుగుబాటుని అణచడంలో సహాయం అందించిన పాలకులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. 1857 తిరుగుబాటు బ్రిటిష్ రాజరిక పాలనా పద్ధతిలో గణనీయమైన మార్పుల్ని తెచ్చింది. కంపెనీ దుష్పరిపాలన, దోపిడీ విధానాన్ని 1857 తిరుగుబాటు బహిర్గతం చేసింది. భారత జాతీయోద్యమానికి దారితీసిన కారణాల్లో 1857 తిరుగుబాటు ఒకటి. 1906లో ముస్లింలలోని భూస్వాములు మరియు నవాబుల సమూహం ఆల్ ఇండియా ముస్లిం లీగ్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆన్సర్ ఢాకా. 8వ తరగతి 11B జాతీయోద్యమం మలిదశ 128వ పేజీలో ఆన్సర్ ఉంది. 1906 ఇదొక బాక్స్ ఐటమ్, బాక్స్లో ఉంది. 1906లో ఢాకాలో
ముస్లిం భూస్వాములు నవాబులు కలిసి అఖిల భారత ముస్లిం లీగ్ని ఏర్పాటు చేశారు. ఇది బెంగాల్ విభజనను సమర్థించింది ముస్లిం లీగ్. 1941లో ఈ కారణం చేత అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో చేరింది. ఆన్సర్ జపాన్ అమెరికా యొక్క పెరల్ హార్బర్పై దాడి చేయడం వల్ల అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో చేరింది. సో మరి మొదటి ప్రపంచ యుద్ధంలో చేరడానికి కారణం అమెరికాకి చెందిన లూసిటానియా అనే వాణిజ్య నౌకని సముద్రంలో ముంచివేయడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధంలో చేరింది. పెరల్ హార్బర్పై దాడి చేయడం వల్ల రెండవ ప్రపంచ యుద్ధంలో చేరింది అమెరికా. 10వ తరగతి 12వ అధ్యాయం ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 181వ పేజీ. రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం రెండవ ప్రపంచ యుద్ధం 1939 సెప్టెంబర్ 1న డాంజింగ్ రేవుని జర్మనీకి అప్పగించడానికి పోలాండ్ నిరాకరించడంతో ప్రారంభమైంది రెండవ ప్రపంచ యుద్ధం. ఆ వెంటనే పోలాండ్లోకి ప్రవేశించి శిక్షించడానికి జర్మనీ సేనలు దండెత్తాయి. పోలాండ్ని స్వాధీనం చేసుకోవడం ఒక చిన్న సైనిక చర్య అవుతుందని హిట్లర్ భావించాడు. కానీ పోలాండ్కు బ్రిటన్తో సైనిక ఒప్పందం ఉండడంతో పోలాండ్ పక్షాన బ్రిటన్ యుద్ధంలోకి చేరింది. రెండవ రోజు ఫ్రాన్స్ కూడా యుద్ధంలో చేరింది. దీంతో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఫాసిస్టు దేశాలు ఒకదాంతో ఒకటి సహకరించుకుంటూ పొరుగు దేశాల్ని ఆక్రమించడం మొదలుపెట్టాయి. దీంతో జర్మనీ, ఇటలీ, జపాన్ నేతృత్వంలోని అక్షరాజ్యాలు ఒకవైపు, ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, యుఎస్ఎస్ఆర్ నేతృత్వంలోని మిత్ర రాజ్యాలు ఇంకొక వైపు ఉండి రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడాయి. ఈ యుద్ధంలో విజయం మిత్ర రాజ్యాలకు దక్కింది. మిత్ర రాజ్యాలు ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్ కాగా అక్షరాజ్యాలు జర్మనీ, ఇటలీ, జపాన్ రెండవ ప్రపంచ యుద్ధంలో. సో మిత్ర రాజ్యాలు ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్ మరియు యుఎస్ఎస్ఆర్ ప్రస్తుత రష్యా. అక్షరాజ్యాలు జర్మనీ, ఇటలీ, జపాన్. 1941లో జర్మనీ మిత్రదేశమైన జపాన్ అమెరికాలోని పెరల్ హార్బర్పై దాడి చేసింది. 1942లో హిట్లర్ రష్యాపై దండెత్తాలి అని నిర్ణయించుకున్నాడు. దాంతో జర్మనీకి వ్యతిరేకంగా యుద్ధంలో అమెరికా, రష్యా కూడా భాగస్వాములు అయ్యాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.